హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎడిటింగ్ వచ్చేసి 2025 బ్యాన్ ఎడిటింగ్ అయితే చేశాను. సో బ్యాన్ ఎడిటింగ్ అయితే వన్ పిక్తోనే అయితే ఎడిట్ అయితే చేశాను. సో వన్ పిక్తోనే చాలా బ్యూటిఫుల్గా అయితే అమేజింగ్ అయితే వచ్చింది. సో నేను వన్ పిక్తోనే టూ టైప్స్ అయితే చేశాను బ్యాన్ ఎడిటింగ్, టూ డిఫరెంట్ టైప్స్. ఒకటి మనకు టెంపుల్ అయితే బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఒకటి నార్మల్గా 2025 బ్యాక్గ్రౌండ్ అయితే ఉంటుంది. సో నేను రెండు కూడా యూజ్ అయితే చేసి చాలా బ్యూటిఫుల్గా అయితే అమేజింగ్ అయితే ఎడిటింగ్ అయితే చేశాను. సో మీరు కూడా నీట్గా మీకు రెండిట్లో ఏది కావాలనుకుంటే అదైతే వేసుకోవచ్చు. మీరు రెండన్న కూడా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం ఒకసారి అయితే పోస్టర్ ప్రూవ్ అయితే చూద్దాం. సో చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, పోస్టర్ ఒక ప్రూవ్ అయితే చూసారు కదా. నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు కూడా సింపుల్గా 2025 బ్యాన్ ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో అలాగైతే నేను స్టెప్ అయితే చూపిస్తాను. సో మీరు ఎక్కడ వీడియో అయితే స్కిప్ అయితే చేయకుండా చూడండి. మీకైతే సింపుల్గా నీట్గా అయితే అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎడిటింగ్ వచ్చేసి టూ అప్లికేషన్స్ అయితే కావాలి, ఫోటో రూమ్ ఇంకా పిక్సార్ట్. సో రెండు అప్లికేషన్స్ వచ్చేసి మనకు ప్లే స్టోర్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. మీరు ఎక్కడ నుంచి కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. లేదంటే మన టెలిగ్రామ్ ఛానల్లో వాటి యొక్క లింక్స్ అయితే ఇస్తాను, మీరు ఎక్కడ నుంచి కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో మీరు సో నేనైతే రెండు పోస్టర్స్ అయితే చూపించాను. సో ఒకటి వచ్చేసి మనకు టెంపుల్ టైప్ అయితే ఉంటుంది, ఒకటి వచ్చేసి నార్మల్గా అయితే 2025 అని ఉంటుంది. సో రెండు వచ్చేసి కూడా నేనైతే చెప్తాను, వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో మీరు ఏది నచ్చితే అదైతే ఎడిట్ అయితే వేసుకోండి. సో రెండన్న ఎడిట్ అయితే వేసుకోండి. సో మీ ఇష్టం అది. సో ఇప్పుడు మనము ఎడిటింగ్ వచ్చేసి ఫస్ట్ ఫోటో రూమ్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేద్దాం. సో ఫ్రెండ్స్, ఓపెన్ అయితే చేశాక యాప్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంది కదా. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ స్టార్ట్ ఫ్రమ్ ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఒక పిక్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో మీరు ఏ పిక్ అయితే పెట్టి ఎడిట్ అయితే చేసుకోవాలనుకుంటున్నారో సో ఆ పిక్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో యాడ్ అయితే అయిపోయిన తర్వాత మనకు పిక్కున్న బ్యాక్గ్రౌండ్ అయితే మనకు రిమూవ్ అయితే అయిపోతుంది. సో చూడండి, మనకు పిక్కున్న బ్యాక్గ్రౌండ్ అయితే సింపుల్గా రిమూవ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ ట్యాప్ చేసుకొని సేవ్ టు గ్యాలరీ చేసుకోండి. సో సేవ్ టు గ్యాలరీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు బ్యాక్ అయితే రండి. సో బ్యాక్ వచ్చేసాక ఇప్పుడు ఏం చేస్తారంటే పిక్సెట్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేద్దాం. సో ఫ్రెండ్స్, పిక్సెట్ అప్లికేషన్ ఓపెన్ చేశాక ఇంటర్ఫేస్ అయితే ఉంది కదా, యాప్ యొక్క ఇంటర్ఫేస్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్లస్ అకౌంట్ ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఎడిట్ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ ఈ 2025 అని ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది కదా. సో దీని అయితే యాడ్ అయితే చేద్దాం. సో నేను ఇప్పుడు ఏవైతే బ్యాక్గ్రౌండ్ కానీ పేజెస్ కానీ ఫండ్స్ అయితే యూజ్ అయితే చేస్తున్నానో అన్నీ కూడా మన ఛానల్ అన్నీ కూడా వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకొని సింపుల్గా ఎడిట్ అయితే వేసుకోవచ్చు. లేదంటే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పెడతాను, మీరు అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకొని సింపుల్గా అయితే బ్యాన్ ఎడిటింగ్ అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఈ బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ అయితే చేసాం కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ టెక్స్ట్ పక్కన యాడ్ ఏ ఫోటో ఉంది కదా, సో దీనిపైన ట్యాప్ అయితే వేసుకోండి. సో ట్యాబ్ అయితే వేసుకున్న తర్వాతకి ఇందాక మనం ఫోటో రూమ్లో రిమూవ్ అయితే చేసాం కదా ఒక పిక్. సో ఆ పిక్ అయితే ఇక్కడ యాడ్ అయితే చేస్తున్నాను. సో దీని వచ్చేసి మనం క్రాప్ అయితే చేద్దాం. సో క్రాప్ అయితే వేసుకున్న తర్వాతకి దీన్ని ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే వేసుకోండి. ఇలా కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే వేసుకోండి పిక్ని. సో ఇలా కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం పెద్ద అయితే పెడుతున్నాను. ఇప్పుడు ప్లస్ అకౌంట్ ట్యాప్ చేసుకొని మళ్ళీ యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకొని నేను క్రాకర్స్ ఒక పేజెస్ అయితే ఇస్తాను, అవి అయితే యాడ్ అయితే చేసుకోండి ఇక్కడ. సో ఇవి అయితే మనం యాడ్ అయితే చేద్దాం. సో ఇక్కడికి అయితే తీసుకొచ్చి సో ఇక్కడ ఇలా అయితే పెట్టేసి మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు దీన్ని ఆపోజిట్ ఉంది కదా, దీన్ని ఏం చేస్తారంటే మీరు 80 పెట్టేసుకోండి. సో 80 పెట్టేసుకున్న తర్వాతకి మళ్ళీ దీన్ని ఇక్కడ ఎరేజ్ పక్కన బాక్స్ కనపడుతుంది కదా, సో దానిపైన ట్యాప్ చేసుకొని దీన్ని డూప్లికేట్ అయితే వేసుకోండి. సో డూప్లికేట్ చేసుకున్న తర్వాతకి దీన్ని ఇక్కడికి వచ్చేసి ఇలా అయితే పెట్టేసుకోండి. మళ్ళీ ఈ క్రాకర్స్ పేజ్ ఇక్కడైతే ఇలా అయితే పెట్టేసుకోండి. సో పెట్టేసుకున్న తర్వాత మనకు కొంచెం బ్యూటిఫుల్గా అయితే కనపడుతుంది. సో బ్యాక్గ్రౌండ్ అయితే సో ఇప్పుడైతే ప్లస్ అకౌంట్ ట్యాప్ చేసుకొని మళ్ళీ యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఒక పిఎన్జీ అయితే ఇస్తాను, సెలబ్రేషన్ టైప్ అయితే ఉంటుంది ఇది. సో దీనిపైన ట్యాప్ చేసుకొని దీనైతే జూమ్ అయితే చేసుకోండి ఇలా. సో జూమ్ చేసుకున్న తర్వాతకి ఇక్కడికైతే తీసుకురండి ఇలా. సో ఇలా అయితే తీసుకొచ్చి ఇప్పుడు దీన్ని మళ్ళీ ఈ బాక్స్ పైన ట్యాప్ చేసుకొని మూవ్ డౌన్ చేసుకోండి. సో మూవ్ డౌన్ చేసుకున్న తర్వాతకి క్రాకర్స్ పైన అయితే పెట్టుకోండి మూవ్ అప్. సో కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాతకి దీని ఆపోజిట్ వచ్చేసి 90 పెట్టేసుకోండి మీరు. సో 90 పెట్టేసుకున్న తర్వాతకి
ఇప్పుడు మీరు 90 ఆర్ 100 మీ ఇష్టం. 90 అన్నా 100 అన్నా పెట్టేసుకోండి. సో లేదంటే ఆపోజిట్ అనేది ఏం తగ్గించకండి, అలా అయితే పెట్టేసుకోండి. సో దీన్ని మీరు కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. సో ఇలా ఇలా కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్లస్ అకౌంట్ ట్యాప్ చేసుకొని యాడ్ ఫోటో ట్యాప్ చేసుకొని నేను ఇక్కడ ఒక స్కెచ్ బ్రష్ టైప్ పిఎన్జీ అయితే ఇస్తాను. సో ఇక్కడ మీ పిఎన్జీ అయితే యాడ్ అయితే వేసుకోండి ఇలా. సో దీన్ని వచ్చేసి మనం క్రాప్ అయితే చేద్దాం. సో క్రాప్ అయితే వేసాక ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని కొంచెం జూమ్ ఇన్ అయితే వేసుకుందాం ఇలా. సో ఫ్రెండ్స్ ఇలా అయితే కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. సో చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు టెక్స్ట్లోకి వెళ్ళేసి మీ నేమ్ అయితే మీరు టెక్స్ట్ అయితే వేసుకోండి. సో నేను ఇక్కడ ఫన్కి బాయ్ అని టెక్స్ట్ అయితే చేస్తున్నాను. సో మీ పేరు అయితే మీరు యాడ్ అయితే వేసుకుంటే చాలా లుక్ అయితే ఉంటుంది. అండ్ మీరు నేను ఒక ఫంట్ అయితే ఇస్తాను. సో ఆ ఫంట్ అయితే మీరు అయితే యాడ్ అయితే వేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి యానిమీ అనే ఫంట్ ఉంది కదా, సో దీనిపైన ట్యాప్ అయితే వేస్తున్నాను. సో ఈ ఫంట్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే వేసుకోండి. దీని వచ్చేసి మనం కరెక్ట్గా అయితే అడ్జస్ట్మెంట్ అయితే వేసుకుందాం ఇలా. సో ఇప్పుడు కలర్లోకి వెళ్ళేసి ఇక్కడ గార్డియన్ పైన సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ ఆరెంజ్ పైన ట్యాప్ అయితే వేసుకొని టిక్ చేసుకోండి. సో ఆరెంజ్ అన్న ఎల్లో అన్న పెట్టేసుకోండి. నేనైతే ఆరెంజ్ అయితే పెడుతున్నాను. సో టిక్ చేసుకున్న తర్వాతకి టీ షోక్లోకి వెళ్ళేసి కలర్ పైన సెలెక్ట్ చేసుకొని వైట్ అయితే పెట్టుకోండి. వైట్ ఉంది కదా, సో 20 పెట్టేసి దీని అయితే కొంచెం చిన్నగా అయితే పెడతాం. సో పెట్టేసాక ఇప్పుడు ప్లస్ అకౌంట్ ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ అయితే వేసుకున్న తర్వాతకి ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు స్టిక్కర్స్లోకి వెళ్ళేసి సెర్చ్లో షాడో అని సెర్చ్ అయితే చేయండి. సో ఇక్కడ ఫస్ట్ అయితే వచ్చింది కదా, సో దీనిపైన ట్యాప్ అయితే వేసుకొని ఇక్కడికి తీసుకొచ్చి ఇలా అయితే పెడుతున్నాను. సో కొంచెం లుక్ అయితే ఉంటుంది ఇలా పెడితే, షాడో టైప్ అయితే. సో దీని ఆపోజిట్ వచ్చేసి కొంచెం అయితే తగ్గించుకోండి. 80 అయితే పెడుతున్నాను. సో ఇప్పుడు దీన్ని డూప్లికేట్ అయితే వేసుకోండి. సో డూప్లికేట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడికి తీసుకురండి. ఇక్కడికి తీసుకొచ్చి కొంచెం అయితే చిన్న అయితే చేద్దాం. ఇప్పుడు దీన్ని 3 డౌన్ అయితే చేయండి. సో 3 డౌన్ చేశాక ఇలా అయితే పెట్టేసుకొని దీన్ని కూడా 3 డౌన్ అయితే చేయండి మీరు. సో ఇప్పుడు ఏం చేశారంటే టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ బార్డర్లోకి వెళ్ళేసి ఆథర్ 0 పెట్టేసుకొని ఇన్నర్ 2 పెట్టేసుకోండి. సో పెట్టేసుకొని టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకొని ఇప్పుడు సేవ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ డన్ పైన సెలెక్ట్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చాను. సో మళ్ళీ ప్లస్ అకౌంట్ ట్యాప్ చేసుకొని ఎడిట్ ఫోటో మీద ట్యాప్ చేసుకొని సో ఇప్పుడు ఇంకో బ్యానర్ రైటింగ్ అయితే చూపిస్తాను. సో టెంపుల్ బ్యాక్గ్రౌండ్ అయితే మనం యాడ్ అయితే చేద్దాం. సో యాడ్ అయితే చేసిన తర్వాత ఇప్పుడు యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకొని సో ఇక్కడ ఫంకీ బై పిక్ అయితే యాడ్ అయితే చేస్తున్నాను. సో మీరు మీ పిక్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో ఇలా కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. సో చేసుకున్న తర్వాతకి యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ హ్యాపీ. సో ఫస్ట్ మీరు హ్యాపీ అయితే
సెలెక్ట్ అయితే చేసుకొని క్రాప్లోకి వెళ్ళేసి దీన్ని కొంచెం క్రాప్ అయితే వేసుకోండి. సో ఇప్పుడు టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చి దీన్ని కొంచెం పైన అయితే పెడదాం. సో ఇప్పుడు ఈ హ్యాపీని అయితే ఇక్కడ తీసుకొచ్చి 3 డౌన్ అయితే చేయండి. సో చేసిన తర్వాతకి షాడోస్లోకి వచ్చేసి ఆపోజిట్ 100 చేసి పొజిషన్ కూడా ఈ 2 0 0 అయితే చేయండి. వర్టికల్ ఇంకా హారిజాంటల్. సో 2 0 0 చేసిన తర్వాతకి ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ న్యూ ఇయర్ అయితే మళ్ళీ సెలెక్ట్ అయితే చేసుకోండి. క్రాప్లోకి వచ్చేసి టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ 3 డౌన్ అయితే చేయండి. సో చేశాక షాడోస్లోకి వచ్చేసి ఆపోజిట్ 100 పొజిషన్ 0 0. సో 0 0 చేశాక మళ్ళీ ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకొని 2025నే యాడ్ అయితే చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాతకి దీన్ని క్రాప్ అయితే చేద్దాం. సో ఇది కొంచెం జూమ్ అయితే చేసుకోండి కరెక్ట్గా. ఇలా జూమ్ చేసుకున్న తర్వాతకి షాడోస్లోకి వచ్చేసి ఆపోజిట్ ఇంకా పొజిషన్ ఈ 2 కూడా 0 0 వేసుకోండి. సో సేమ్ ఇక్కడ హ్యాపీకి ఇంకా న్యూ ఇయర్కి 2025కి. సో దీనికి సేమ్ షాడోస్ కూడా సేమ్ అయితే పెట్టేసుకోండి. సో పెట్టేసుకున్న తర్వాతకి ఇప్పుడు ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని ఇంకా మీరు ఏమైనా కొంచెం పెద్ద పెట్టుకోవాలని కూడా పెట్టుకోండి. కరెక్ట్ అడ్జస్ట్ అయితే చేసుకోండి. అండ్ ఇప్పుడు ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ నేను క్రాకర్స్ పిఎన్జీ అయితే ఇస్తాను. సో దీని అయితే మీరు యాడ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ తీసుకురండి. సో తీసుకొచ్చి 3 డౌన్ అయితే వేసుకోండి. సో చేసుకున్నాక దీని ఒక ఆపోజిట్ వచ్చేసి 90 పెట్టేసుకోండి. అండ్ మళ్ళీ దీన్ని డూప్లికేట్ చేసుకొని ఇక్కడ తీసుకురండి. సో తీసుకొచ్చి ఇది కూడా 3 డౌన్ అయితే వేయండి. సో చేశాక దీని ఒక ఆపోజిట్ వచ్చేసి 90 ఉండండి. సో ఇప్పుడు మీరు ఇవైతే ఇలా యాడ్ అయితే వేసుకోండి. సో చేసుకున్నాక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఈ సెలబ్రేషన్ టైప్ అయితే ఉంది కదా ఈ పిక్. సో దీన్ని మీరు జూమ్ ఇన్ అయితే వేసుకొని ఈ మొత్తం కూడా 3 డౌన్ అయితే వేసుకోండి. సో 3 డౌన్లో కరెక్ట్ అడ్జస్ట్మెంట్ అయితే వేసుకోండి. సో చేసుకున్నాక ఆపోజిట్ 80 పెట్టేసుకోండి. సో 80 పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని ఇప్పుడు టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ అయితే వేసుకున్నాక సో చూడండి చాలా బ్యూటిఫుల్గా అయితే బాగా అయితే వచ్చింది. అండ్ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే బార్డర్లోకి వచ్చేసి ఆథర్ 0 ఇన్నర్ కూడా 2 పెట్టేసుకోండి. సో పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకొని సో చూడండి చాలా బ్యూటిఫుల్గా అయితే బ్యానర్ రైటింగ్ అయితే వచ్చింది. సో 2 అయితే ఇలా అయితే నీట్గా అయితే వేసుకోండి స్టెప్ బై స్టెప్. ఫస్ట్ చూపించింది, సెకండ్ చూపించింది. సో మీరైతే నీట్గా అయితే ఎడిట్ అయితే వేసుకోండి. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ యారో పైన ట్యాప్ చేసుకొని సేవ్ ఉంది కదా, సేవ్లోకి వచ్చేసి సేవ్ అయితే వేసుకోండి. సో ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎవరికైనా నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.